సో రావట్లేదు, పిలిచినా రావట్లేదు, నువ్వే పిలుపు. నువ్వు పిలుస్తా వచ్చిదేటి, నేను పిలుస్తా చూసుకో. రత్తాలు వస్తావా, అడిగింది ఇస్తావా? ఒకసారి రత్తాలు ఈడెవడో చూడే అర్థమైన ప్రశ్న వేస్తున్నాడు. వడరా నువ్వు ఏంట్రా ఏంట్రా నా గర్ల పిండి నా గర్ల పిండు నేనే చెయ్యాలి. దారత్తాలి రత్తాలు మనిద్దరం పాట వేసుకుందాం. రత్తాలు ఓకే ఓకే. నీకేం పాట కావాలి చెప్పు. ఏ పాటైనా పర్లేదు, నీకు ఇష్టమైంది. సరే, మా కైట్ అన్నల్ని, అక్కల్ని, ఆంటీల్ని, బాబాయ్ని వాళ్ళందరినీ అడిగేద్దా. మై డియర్ కజిన్స్, ఏ పాట వేసుకోమంటారు? బాబు ఆపరేటర్ వాయిచ్చేయి. ఆపరేటరు కైట్ ఎమ్మెల్యే ఇక్కడ పాట రాలేదనుకో నీ బాబు. దూరంగా రంగా దొంగతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. మరి ఎందుకే నా స్పీడ్కి పర్మిషన్ ఇచ్చినట్టేనా? ఈ కైట్ కాలేజ్ ఎమ్మెల్యే చెప్పేసిన పర్మిషన్ ఇచ్చేసినట్టు వేసుకోపో. సో థ్యాంక్ యూ అందరూ చూసినందుకు. వన్స్ అగైన్ ఈ స్కిట్లో మేము చేసిన కాదు, ఈ స్టోరీలో కైట్ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ స్టూడెంట్స్ని కానీ ఎవరినైనా కించపరచుంటే క్షమించండి. అందరూ నవ్వుకోవాలన్నదే మా ఉద్దేశం. అందుకే ఇలా ఈ గెటప్లో ఎమ్మెల్యే గెటప్. ఏంటి నీకు నవ్వొచ్చిందా? నేనైతే భయపడిపోయాను బాబోయ్. సరేలేని భయం పక్కన పెట్టు, తర్వాత వచ్చే పెర్ఫార్మెన్స్ గురించి చూడు. అవునా, ఎవరు వస్తున్నారు? తెలీదా? చెప్పు మరి. నెమ్మలికి నేర్పిన నాట్యం ఇది, మురళికి అందరి అడుగు. అంటే ఇప్పుడు నెమలి వచ్చి ఇక్కడ నాట్యం చేస్తుందా ఏంటి? అంతే కదా మరి. అవునా, సరే చూద్దాం. చూడాలి నా నాట్య లీలా.
మధుబలికి నేర్పిన నాట్యమిది. శ్రీకాంత్ ఏమైంది నీకు? ఏమైంది? పొద్దున్న నుంచి క్లాసికల్ సాంగ్స్ ఈ ఫోక్ సాంగ్స్ చూసి నాకు కూడా క్లాసికల్ ఫోక్స్ చేయాలనిపిస్తుంది. అవునా? అసలు మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాం తెలుస్తుందా నీకు? ఎందుకు చేస్తున్నావు? ఏదో పెట్టారు చేస్తున్నాం అనుకుంటున్నాను నేను. అవునా? అలా అని కాదు, మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు అందరూ. గుర్తు చేయడానికని మనం ఇది చేస్తున్నాము. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అంటే ఇప్పుడు మనం మన సాంప్రదాయాలను అన్ని మర్చిపోతున్నాం కదా, మళ్ళీ మన సాంప్రదాయాలను తిరిగి గుర్తు చేయడానికి మన ఈ ప్రయత్నం, అంతేనా? ఏ ప్రయత్నం? అదే ఫోక్ సాంగ్స్ మన అంతే కదా. పోనీ ఏంటో అట్లా అర్థమైందిలే. అర్థమైంది కానీ మరి నెక్స్ట్ ఏంటో చెప్పు మరి. నెక్స్ట్ కృష్ణుని వెతుకున్న గోపికలు వస్తున్నారు. గోపికలా? అయితే నేనే కృష్ణుడిని. కాదులే, కృష్ణుడు గోపికలు వెతికేకి వస్తారు కదా. సరే నేను ఇక్కడే ఉంటాను. ఏంటి ఎదుగుతున్నావు? గోపికలు డాన్స్ చేశారు కదా, కృష్ణుడు వచ్చాడేమో అని వెతుక్కుంటున్నా. ఏంటి? నేనే కదా కృష్ణుడిని. ఏంటి నువ్వు కృష్ణుడా? అలా అయితే ఇక్కడున్న అబ్బాయిలందరూ కృష్ణుడిలానే ఫీల్ అయిపోతారు. ఏంటి బాయ్, మీరందరు కృష్ణుడిలా ఫీల్ అయ్యారా? అయితే ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ గోపికలా ఏంటి? అమ్మాయిలు ఎప్పుడు గోపికలే, కానీ కృష్ణుడు వెతుక్కోలే. అవునా? అవును. సడన్ గా వర్షం గురించి ఏంటంటావు? ఇదేం పాడాలోచిందా నీకు? ఇప్పుడు వచ్చి పెట్టి అందరూ మంచిగా మేకప్ వేసుకుని చక్కగా వచ్చుంటే. అంటే నీ ఉద్దేశం వర్షం వస్తే ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోతున్నా? అంతే కదా మరి. అంటే నేను ఎందుకన్నానంటే ఇప్పుడు వచ్చే పర్ఫార్మెన్స్ చూస్తే ఆకాశగంగా సైతం కిందికి వచ్చేస్తుందేమో. అవునా? అవును మరి చూడండి, వర్షం కురుస్తుందేమో, గొడుగులు పట్టుకోండి అందరూ. జాగ్రత్త మరి, చెప్పే చూస్తాను.